నమస్తే, డిడిసి న్యూస్ కి స్వాగతం. నిర్మల్ నియోజకవర్గం మండలంలోని పోచంపాడు నీలాయిపేట గ్రామాల ఉపాధి హామీ కూలి పనులను సందర్శించి కూలి పనులను ప్రజలతో మమేకమై కాలినడకన నడుస్తూ ప్రచారంలో భాగంగా కూలి పనుల జనాలతో న్యాయవాది శ్రీమతి అల్లూరి కృష్ణవేణి మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి ఆత్రం సుగుణ అక్కను గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ హామీ పథకాల ద్వారా ప్రజలు అభివృద్ధి బాట అవలంబిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి వివరించి చెప్పడం జరిగింది. ఈసారి దేశ అభివృద్ధి కోసం తమ ఓటు చేతు గుర్తుకు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు న్యాయవాది శ్రీమతి అల్లూరి కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ బృందం నిర్మల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంబరి గంగాధర్, నిర్మల్ జిల్లా ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బానావత్ గోవిందనాయక్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కాంబ్లే సూర్యకాంత్ మరియు వాసవి భూమన్న గంగరాజు, అలాగే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిండిన వాళ్ళకు 2,500 రూపాయలు వస్తాయి పెన్షన్. ఆడవాళ్ళకి వస్తే మొగలకు అంటే భార్యకు వస్తే భర్తకు రాలే, భర్తకు వస్తే భార్యకు రాలే. ఇప్పుడు అట్లా కాదు, మంచికి 4,000 రూపాయలు ఇస్తారు. మళ్ళీ వికలాంగులలో ఉంటే మన ఉంటే సదనం సర్టిఫికేట్ తీసుకొని అది పర్సెంటేజ్ అది చూసుకోండి, అది ఉంటే కూడా మనకు 6,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇది ఏది మన ముఖ్యమంత్రిని గెలిపించుకున్నాం. ఇప్పుడు మన ఇందిరమ్మ మనమని గెలిపించుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఇంటికి ఒక ఆడపడుచుకు 1,00,000 రూపాయలు 5 ఏళ్ళు ఏడాదికి 1,00,000 రూపాయలు ఇస్తారు. మళ్ళీ మన పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి చదువు కావాల్సినందుకు 1,00,000 రూపాయల దాకా ఆర్థిక సాయం చేస్తారు. మళ్ళీ ఇంకొకటి ఏంది, మనకి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఎవరు తీసుకొచ్చినామో తెలుసా? రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షల దాకా ఇస్తున్నారమ్మా. సేమ్ ఆధార్ కార్డు లెక్క మన కార్డు ఇస్తారు. ఆ కార్డు పట్టుకుని స్టేట్ అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో 10 దాకా ఇస్తున్నాం. తర్వాత ఎండాకాలంలో తిందలు ఎట్లా అని ఆలోచించి ఉపాధి హామీ కల్పించినాం అనుకోండి, అలా బతుకులు పంచుకుంటాయి అన్న ఆలోచనతో ఉపాధి హామీ పెట్టిండ్రు. మనకి ఎన్ని రోజులు 200 రోజులు పెట్టిండ్రు, 400 రూపాయలు కూలి అని చెప్పింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పోయినాక వేరే ప్రభుత్వాలు చేంజ్ చేసినాయి. అరే అద్దు గిన్ని దినాలు అయితే ఎట్లా అని చెప్పేసి దాన్ని 150 100 చేసుకుంటే తగ్గించేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు కూలి కూడా తక్కువైంది. మీకు ఎంత వస్తుందో మీకే తెలాలి. అయితే 100 రూపాయలు అంటున్నారు, నేను 200 అనుకున్నా. మీకు ఎంత వస్తున్నది ఇప్పుడు? 200 అదే 200 దాకా వస్తుందమ్మా. ఇప్పుడు అందుకోసం నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మళ్ళీ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన ఉపాధి హామీ కూలీ పెంచుతారు, పల్లె కూడా పెంచుతారు, 400 రూపాయలు చేస్తారు పాతదాని లెక్క. ఇప్పుడు ఆల్రెడీ మనకు రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొన్న ఎలక్షన్ లేచింది కదా, ఓటు వచ్చినందుకు కరెంట్ ఫ్రీ అంటే 200 యూనిట్ల దాకా ఫ్రీ అయింది. బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు. మళ్ళీ ఇంకొకటి సిలిండర్ 500 రూపాయలు సబ్సిడీ కింద ఇస్తుండ్రమ్మా. మళ్ళీ 500 రూపాయలు అకౌంట్లో పడతలేవని కొంతమంది అంటున్నారు. అన్ని మెరుగు తర్వాత అన్ని స్టార్ట్ అవుతాయి. లేదు బాబు దుకాణం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 1000 రూపాయలకి ఇస్తున్నారు. గవర్నమెంట్ ఏమన్నా అంటే సబ్సిడీ కింద మేము మిగతా పైసలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పిండ్రు. అది కేవైసీ చేయించుకోవాలా, అవన్నీ కొన్ని పనులు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ చేస్తుంటే కొన్ని పనులు ఆగిపోయినాయి, అవన్నీ స్టార్ట్ అవుతాయమ్మా మిరుగుతారు. అమ్మ అందరికి నమస్కారం. ఈసారి చేతి గుర్తు కోటేయాలా, కాంగ్రెస్ పార్టీని గెలిపియాలా. మీకు ఈ ఉపాధి హామీ ఎవరిచ్చారో తెలుసా అమ్మ? ఈ పనులు కల్పించారో తెలుసా? 100 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారమ్మా. ఇంకొన్ని ఏంటి ఏది బాబు బాబు మనకు వచ్చే ప్రభుత్వం 900 సుప్నాకెత్తే అన్ని పాస్ అయిపోతాయి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమ్మ ఏంటి అని అంటే మనకు వచ్చి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. ఇవన్నీ మిరుగు తర్వాత ఏమైతాయంటే
రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు ఆల్రెడీ కొంతమంది, కొన్ని కారణాల వల్ల అదే ఎలక్షన్ కూడా వల్ల ఆపేసిండ్రు. ఈసారి ఎలక్షన్లు మెరుగు తర్వాత మీకు అర్థం కావాలంటే మెరుగు తర్వాత మీ ఊర్లలోకి అందరు వస్తారు, మీరు అన్న అప్లై చేసుకోండి, ప్రతిదీ కంపల్సరీ అందుతుంది.